హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ జీకే క్వశ్చన్స్ తెలుసుకుందామా. మరి ఏమిటంటే, సగటున భూమిపై సెకనుకు 100 సార్లు మెరుపులు సంభవిస్తాయట. మనం ఒకటేసారి మెరిసిపోయింది అనుకుంటాం, దాదాపు ఎన్నిసార్లు? 100 సార్లు. విమాన ప్రయాణ ఆందోళనతో బాధపడే వారి కంగారును తగ్గించడానికి సిన్సినాటి, నార్త్ కెంటకీ అంతర్జాతీయ విమానాశ్రయం చిన్న గుర్రాలను తీసుకొస్తుందంట మిత్రులు. ఇక రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కౌమార దశలో ఉన్నప్పుడు క్వీన్ ఎలిజబెత్ II లగ్జరీ టెరిటోరియల్ సర్వీసులో జూనియర్ అధికారిగా చేరి మెకానిక్గా శిక్షణ పొందారు. ఇక పులులకు చారలు అనేవి వెంట్రుకలు మాత్రమే కాదు, చర్మంపై కూడా ఉంటాయి. పులి వెంట్రుకలు తొలగిస్తే ఆ చారలు చర్మంపై పచ్చబొట్టులాగా కనిపిస్తాయి. ఆఫ్రికాకు అత్యంత సమీపంలో ఉన్న అమెరికా రాష్ట్రం మైనే. ఇక రెసిపీలో ప్రతి పదార్థానికి 1 పౌండ్ చొప్పున ఉపయోగించడం వల్ల దానికి పౌండ్ కేక్ అనే పేరు వచ్చింది. అడవిలో జిరాఫీలు ఒకేసారి సుమారు 5 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి. అవి ఎదుర్కొన్న ప్రమాదాల కారణంగా నిలబడి నిద్రపోవడమే కాకుండా ఏ క్షణములోనైనా పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటాయట. ఏంటి అవి? జిరాఫీ. చెకియాలో 40,000 మంది ఎముకలతో అలంకరించబడిన చర్చి ఉంది. ఎముకలతో. బార్బీ పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. మనిషి నోటి నుంచి సాధారణంగా ప్రతిరోజు 0.5 నుంచి 1.5 లీటర్ల లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఉష్ణ వ్యాకోచము కారణంగా ఈఫిల్ టవర్ వేసవిలో 6 అంగుళాల వరకు సాగుతుంది. కప్పలు ఆహారాన్ని మింగడానికి వాటి కళ్ళను ఉపయోగించుకుంటాయి. ఆహారాన్ని గొంతులోకి నెట్టడానికి దాని కళ్ళను నోటి పైకప్పు వైపు లాగుతుంది. వాతావరణము స్పష్టంగా ఉన్న రోజున చికాగోలోని బిల్లీస్ టవర్ స్కైడెక్ ఎక్కితే ఇల్లినాయిస్, మిచిగాన్, ఇండియానా, విస్కాన్సిన్ అనే 4 అమెరికా రాష్ట్రాలను చూడవచ్చు. ఇది ఈ వారం జీకే క్వశ్చన్స్ అని తెలుసుకున్నాం కదా. ప్రతి వారం తెలుసుకుంటున్నాం. ఇలానే ఇందులో చాలా వరకు మనకు తెలియదు. సెకనుకు 100 సార్లు మెరుపులు సంభవిస్తాయనే విషయం అసలు ఈరోజు తెలుసుకునేందుకు. కప్పలు కూడా ఆహారాన్ని మింగడానికి వాటి కళ్ళను ఉపయోగించుకుంటాయి అనే విషయం కూడా మనకు తెలియదు. ఇవి ఈ వారం జీకే క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.